రాష్ట్రంలో రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ అయ్యారు సిబ్బంది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం 2996 వార్డులు, డివిజన్లలో 14 ఏకగ్రీవం కాగా మిగిలిన 2982 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 8203 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 31428 ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించగా వీరంతా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్ సామగ్రిని తీసుకొని నేటి సాయంత్రం అన్ని పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ శాతం పెంచే చర్యలపై మరిన్ని డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇందులో మొత్తం రేపు జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆల్రెడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఎక్కడ కూడా చిన్నపాటి సమస్యలు క్రియేట్ కాకుండా, తర్వాత ఈ పోలింగ్ కేంద్రాల వరకు ఎవరైతే ఓట్లు వేయడానికి వస్తారో అక్కడ వచ్చే వాళ్ళకు కూడా పోలింగ్ సెంటర్ల దగ్గర ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆయా జిల్లా స్థాయి అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక నిన్న సాయంత్రం కూడా ఒక పక్క ఏదైతే ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి అధికారులతో పాటు పోలీసు అధికారులతోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రేపు జరిగే ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఎన్ని ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారో అక్కడ ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి, సో అట్లాంటి విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ ఉండాల్సినటువంటి నియమించాల్సినటువంటి పోలీస్ బందోబస్తును ఎట్లా నియమిస్తున్నారు, ఇప్పటివరకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అనే దాని మీద నిన్న సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించి పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. అయితే మనకు రేపు జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఈ మున్సిపాలిటీలు, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 52,43,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు మనకు 26,80,000 మంది ఉన్నారు. తర్వాత పురుషులకు సంబంధించి 25,62,000 మంది పురుషులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేపు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఈసారి ఈ మనకు మొత్తం ఈ 7 మున్సిపల్ కార్పొరేషన్లు, తర్వాత 116 మున్సిపాలిటీలకు సంబంధించి 16,301 ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటివి అన్ని కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక ఇవాళ సాయంత్రం లోపు ఎక్కడెక్కడైతే ఈ పోలింగ్ సెంటర్స్ ఉన్నాయో ఆ పోలింగ్ సెంటర్లకు ఇప్పటికే అధికారులు నియమించారు. తర్వాత పోలీస్ బందోబస్తు కూడా ఆల్రెడీ ఈ ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి ఉంటుందో ఆ సామాగ్రి అంతా కూడా ఆల్రెడీ తీసుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం లోపు ఆయా పోలింగ్ కేంద్రాలకు అధికారులందరూ కూడా చేరుకుంటారు. రేపు ఉదయం 7 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభం కాముంది. సాయంత్రం 5 వరకు కూడా ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి 5 వరకు ఇన్ టైంలో ఏదైతే 7 నుంచి సాయంత్రం 5 లోపు పోలింగ్ జరుగుతుంది కాబట్టి సాయంత్రం 5 లోపు ఎవరు వచ్చినా ఆ తర్వాత క్యూ లైన్ ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ ఏర్పాట్లు కూడా చేసింది. ఎవరు కూడా వీలైనంత మట్టుకు ఇన్ టైంలో వచ్చే విధంగా చూసుకోవాలని చెప్పేసి కూడా కొన్ని సూచనలు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం చేసింది. అయితే మొత్తం 116 మున్సిపాలిటీలు, తర్వాత 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన దాంట్లో మొత్తం 2,996 వార్డులు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 14 ఏకగ్రీవమయ్యాయి. ఆ 14లో కూడా 12 కాంగ్రెస్ సంబంధించినటువంటివి ఏకగ్రీవమయ్యాయి. ఇక ఒకటి మనకు మక్తల్ ఇవాళ ఉదయం మక్తల్లో 6వ నంబర్ వార్డుకు సంబంధించి ఆ అభ్యర్థి బీజేపీ నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థి మరణించారు కాబట్టి ఆ 6వ వార్డుకు సంబంధించినటువంటి ఎన్నికను ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఈ ఎన్నికల తర్వాత కౌంటింగు, తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిన తర్వాత దానికి సంబంధించి ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంటుంది ఏంటనేది ఆ తర్వాత చెప్తారు. కానీ రేపు నిర్వహించే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటివరకు అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. తర్వాత ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి ఈ పోలింగ్ పర్సెంటేజ్ కూడా ఎక్కువగా పెంచే విధంగా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ దిశగా కూడా ముందుకెళ్తా ఉన్నది. తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైతే వృద్ధులు, తర్వాత వికలాంగులు వస్తారో అలాంటి వాళ్ళకు కూడా ఆల్రెడీ వీల్ చైర్స్ కూడా అక్కడ అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పింది. తర్వాత అక్కడ కనీస సౌకర్యాలు, వాటర్ సౌకర్యం, తర్వాత ఒకవేళ పెద్ద ఎత్తున ఓటర్లు ఒకేసారి కనుక ఓటు హక్కు వినియోగించుకోనికి వస్తే అక్కడ వాళ్ళందరూ కూడా ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులు తీసుకోవాలి. తర్వాత పోలీసు సిబ్బంది కూడా ఆ విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సూచించింది. మొత్తం
దాదాపు 32,000 మంది ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి 32,000 మంది సిబ్బందిని నియమించారు. తర్వాత 25,000 మంది పోలీస్ సిబ్బంది కూడా ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన దాంట్లో పాల్గొంటున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి చిన్నపాటి సంఘటనలు కూడా ఎదురు కాకుండా తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నికలు నిర్వహించే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఏర్పాట్లు చేస్తుంది. శ్రవంతి.